కారం ఒక్కడ కలిపిన, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కలిపిన, బొడుమ దోసకాయల పచ్చడి నూనెలో కలుపుతున్నా. నూనెలో మిక్సీ చేసుకోవాలి మొత్తం అంతా. నూనె నూనె పచ్చడి తగ్గట్టు నూనె పోసుకోవాలి. నూనె చల్లారినాక కలుపుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు వీటనేది పచ్చళ్ళ కట్టిస్తా. మరి దాన్ని ఏం చేస్తా? ఇదంతా పచ్చళ్ళ కట్టిస్తా. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. మొత్తం మిక్సీ చేసుకొని బొంబాయి మా ఆయనకు దొరికిపోయిండు. బుడమ దోసకాయలు కొనుక్కొచ్చిండు. పచ్చడి పెట్టమంటే పెడుతుంది. చాలా వరకు ఏడ దొరకవు ఈడ బొంబాయిలో. ఆయనకి ఏడ దొరికినాయో ఆయన బయటకు వెళ్తాడు కదా, తీసుకొచ్చిండు. ఊళ్ళల్లో అయితే దొరుకుతాయి, బొంబాయిలో ఏడ దొరుకుతాయి, ఏడ దొరుకుతాయి. పెట్టంటే ఇక పెడుతుంది. మొత్తం కలిపిన టేస్ట్ రేపు లేదు ఎల్లుండి చూస్తే బాగుంటుంది. ఒకరోజు కూర మక్క పెడితే బాగుంటుంది టేస్ట్. మా పిల్లలకు తెలియదు ఇప్పుడు మా దోసకాయల పచ్చడి ఫస్ట్ టైం పెట్టడం. సరే ఓకే, బుడుమ దోసకాయల పచ్చడి రెడీ. ఖతం. బాయ్ బాయ్.